వైసీపీని వీడిన నేతలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. పార్టీని మారిన తర్వాత చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతూ సీఎం జగన్ను తిట్టడం దుర్మార్గమన్నారు. జగన్ను అభిమానించే వారెవరూ కూడా పార్టీ మారరని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. జగన్ ఆదేశాల మేరకు తాను నరసరావుపేట నుంచి బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో నరసరావుపేట నుంచి భారీ మెజార్టీతో గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్టుందండి పరిస్థితి. జనవరి నుంచి ఈ శుక్రవారం రిలీజ్ చేస్తారు లిస్టు, ఈ శుక్రవారం రిలీజ్ చేస్తారు. ఖుదాగవాలో శ్రీదేవి ఓ ఆయగా ఓ ఆయగా ఓ ఆయగా అంటుంటుంది అనమాట. అటుంది వాళ్ళ తెలుగుదేశం పార్టీలో. రేపే లిస్టు, ఎల్లుండే లిస్టు, ఆడు నామినేషన్ ముందు రోజు రిలీజ్ చేస్తాడు లిస్టు. ఏందే అంతే చూపిస్తున్నాడు. నీది రేపే, పో నువ్వే పో అంటాడు. నామినేషన్ ముందురా చేయడు. నామినేషన్ రిలీజ్ అయిన రోజు ఈ సింహపూరి ట్రైను, ఈ సినిమా డమాల్ బ్యాక్ టు అదేంది ఆ సినిమాకి అంతా ఆయనే కదా. బీచ్ సినిమాకి విజయ్కి వేసాడే. మళ్ళీ మనకే ఫోన్ చేయాలి అబ్బాయి ఏప్రిల్లో, అన్న మా తమ్ముడికి వచ్చిన పని ఉందన్న, పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, కొద్దిగా సాయం చేయండి అని నాకే ఫోన్ చేయాలి. నాకో మా పిఏకో లేకపోతే రేపు ఖలీల్ బాయ్కో అందరికీ మేము సాయం చేస్తాం. మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, మాట్లాడినా పర్వాలేదు, ఏం కాదు, తీసుకునే శక్తి ఉన్న వాళ్ళం కాబట్టి. తర్వాత ఏప్రిల్ తర్వాత వాళ్ళందరినీ కూడా మేము ఆదరిస్తాం, మేము దీవిస్తాం, ఏం ఇబ్బంది లేదు. గెలుస్తాం లేబ్బా. రాజకీయాలలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అండర్ డాగ్స్ అనేవి ఉంటాయి కొన్ని, క్రికెట్లో కానీ ఇవన్నీ కూడా అవి మిరాకిల్స్ ఉంటుంది. టక్కని అద్భుతాలు జరుగుతాయి. రాజకీయాలే ఒక అద్భుతం. ఈడు గెలుస్తాడు అనుకున్నాడు ఓడిపోతాడు, ఓడిపోతాడు అనుకున్నాడు గెలుస్తాడు. ఇదే రాజకీయం. కాబట్టి అవన్నీ జరుగుతాయి నెల్లూరులో. మీరు అందరూ అనుకుంటున్నారు కొందరు ఓడిపోతారు, ఆయన 50,000తో గెలుస్తాడు పెట్టాడు. అయ్యే ఉండవు. జగన్మోహన్ రెడ్డిని కావాలనుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఓటేశారంటే గెలుస్తాడు. తెలుగుదేశం పార్టీ